ప్రభుత్వం వచ్చినా కొందరు అధికారులు పద్ధతి మార్చుకోవడం లేదని, ఇలా ఉంటే సహించేది లేదని ఎమ్మెల్యే పతిపాటి పుల్లారావు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో తాగునీటి సమస్యపై మున్సిపల్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ప్రతిపాటి సమీక్ష నిర్వహించారు. చిలకలూరిపేటలోని కొన్ని ప్రాంతాల్లో తాగునీరు రావడం లేదని ఫిర్యాదు చేసిన అధికారులు మాత్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారాయన. ప్రభుత్వానికి ఉద్దేశపూర్వకంగా చెడ్డ పేరు తీసుకురావాలి అనుకుంటే మాత్రం అధికారులపై చర్యలు తప్పవని ప్రతిపాటి పుల్లారావు హెచ్చరించారు. మీ ఇంజనీరింగ్ విభాగంలో ఎక్కడ డిఫెక్ట్ ఉంది, ఏ ఏరియాలో వాటర్ అందటం లేదో ఆ ఏరియా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో కన్సర్న్ ఇంజనీర్ వరకు సస్పెండ్ చేపిస్తాను. నేను చిలకలూరిపేట ఎప్పుడు లేదు వాటర్ మీద ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ఏరియాలో ఓవర్ఫ్లో అవుతున్నాయి, కొన్ని ఏరియాలో అందటం లేదు. కమిషనర్ గారికి ఏమో మీరు బ్రహ్మాండంగా చెప్తున్నారు అందుతున్నాయని, కానీ ఈ నిమిషానికి కూడా అందరి ఏరియాలు మీకు ఇప్పుడు మాట్లాడిస్తాను కౌన్సిలర్స్ తోటి. రేపు సాయంత్రం లోపల రెక్టిఫై చేయకపోతే ఇంకా యాక్షన్ తప్ప నేను మాటలు చెప్పను. ఏ ఏరియాలో అందలేదో ఆ ఏరియాలో ఉండేటువంటి వాడు మీరు రెగ్యులర్ ఎంప్లాయ్ అయినా సస్పెండ్ అవుతారు, అవుట్ సోర్సింగ్ అయినా 24 hours తీసేయడం తప్ప కమిషనర్ గారు రెండో మార్గం లేదు. ప్రాబ్లం ఎక్కడ ఉందని నేను మా కౌన్సిలర్ చెప్పేది కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేనే వస్తాను స్పాట్ కి. ఆ ఏరియాలో ఆ హౌస్ హోల్డ్ ఉన్నటువంటి ఓనర్స్ తోటి మాట్లాడతాం. కాబట్టి నేను మీ అందరికీ చెప్పేది సీరియస్ గా మీరుండే పరిధిలో మీరే బాధ్యులు. ఇంటెన్షనల్ గా నాకో ప్రభుత్వానికో కూటమి ప్రభుత్వానికో చెడ్డ పేరు తేవాలని మీలో ఎవరైనా ఉంటే మార్చుకో.